నా అనుదిన ప్రార్థన ఏంటంటే, పరిశుద్ధ ఆంధ్రియ సిఎస్ఐ చర్చిలో ఉన్న సంఘ సభ్యులందరూ కూడా ప్రభువే ధ్యేయంగా, దేవుని ఆరాధనే ధ్యేయంగా, దేవుని కొరకు బ్రతకడమే గురిగా జీవించాలనే హృదయం కలిగి ఉండాలని నా అనుదిన ప్రార్థన. మన డేనరీ అంతా కూడా ఆ రీతిగా వర్తిల్లాలని నా అనుదిన విజ్ఞాపన దేవుని పాదాల దగ్గర. అపొస్తలుడైన పౌలు యెరూషలేముకు వెళ్ళడానికి బయలుదేరినప్పుడు ప్రవక్త అగబు వచ్చి ఏం చెప్తున్నాడు? నువ్వు యెరూషలేముకి వెళ్తే నిన్ను కట్టేస్తారు, కొడతారు, నీకు చాలా శ్రమలు ఉంటాయి అని ప్రవచనం చెప్పాడు. ఆ ప్రవచనాన్ని బట్టి పౌలు కృంగిపోలేదు, మరింత ధైర్యం తెచ్చుకున్నాడు. వెళ్ళమని చెప్పింది దేవుడు, వెళుతున్నది దేవుని కొరకు, నేను నిలబడింది దేవుని పని కొరకు. ఏం జరిగినా దేవుడే గణపరచబడాలి, దేవుని సువార్త ప్రకటించబడాలి, దేవుని నామం మహిమపరచబడాలి. నేను చనిపోయినా పర్వాలేదు, నాకు గాయాలైనా పర్వాలేదు అని చెప్పి తన విశ్వాసాన్ని ప్రదర్శించాడు. ఈ రోజున మనం కూడా అటువంటి విశ్వాస జీవితంలో ఎదగాలి. మన ఇంట్లో ఉన్న పిల్లలను ప్రభు కొరకు పెంచాలి. ఈరోజు బాలికల దినోత్సవం, అంటే ఈ సండే బాలికలకు కేటాయించాం. ఎందుకంటే November 14th చిల్డ్రన్స్ డే, జవహర్లాల్ నెహ్రూ గారి జన్మదినాన్ని అంట. ఆయనకి చిన్నపిల్లలు అంటే ఇష్టం కాబట్టి చిల్డ్రన్స్ డేగా, చిన్నపిల్లల దినంగా ఆయన పుట్టినరోజుని సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు మన భారతదేశంలో. సంఘం అని అంటే మనం సమాజంలోనే ఉంటాం. సంఘం సమాజం నుండి వేరైపోదు, కానీ సమాజ పద్ధతుల నుండి, లోక పద్ధతుల నుండి వేరైపోతాం. సమాజం మనకు కావాలి. ప్రభుత్వాలు, అధికారులు అందరి కొరకు మనం ప్రార్థన చేస్తాం. అలాగే వాళ్ళు చిల్డ్రన్స్ డేగా ప్రభుత్వం వారు గుర్తించి సెలబ్రేట్ చేస్తున్నప్పుడు మనం కూడా ఏం చేస్తున్నామంటే, ఈ November 14th దగ్గరగా వచ్చే ఆదివారం, ఈ లోపు కానీ తర్వాత కానీ వచ్చే వారాన్ని చిల్డ్రన్స్కి మనం కేటాయిస్తున్నాం, చిన్నపిల్లలకి. అందున ఈరోజు సంఘం ఏం చేసిందంటే, మన సంఘం బాలికలకు కేటాయించింది ఈ ఆదివారాన్ని. బాలికలకు, గర్ల్ చైల్డ్. ఎందుకనంటే ఇప్పుడున్నట్టుగా ముందటి పరిస్థితులు లేవు. పూర్వకాలంలో పరిస్థితులు చాలా భయానకంగా ఉండే. ఇప్పుడంటే ఆడపిల్లని ఆహ్వానించే సమాజం, ఆడపిల్ల పుట్టిందని సంతోషపడే సమాజంలో మనం కాస్తో కోస్తో ఇంకా మగపిల్లవాడి కొరకు కాపురాలను కూలిపోయిన సందర్భాలు ఉన్నాయి. మగపిల్లాడు పుట్టలేదు, అందరూ ఆడపిల్లలే అని భార్యకు విడాకులు ఇచ్చిన భర్తలు కూడా ఉన్నారు ఈనాటికి. అయితే కంపారిటివ్లీ పూర్వపు రోజులతో పోల్చుకుంటే ఇప్పుడు రోజులు మెరుగయ్యాయి. ఆడపిల్లలను కూడా మనము మన సంతానంగా, మన వారసురాలుగా, లేదా మన భవిష్యత్తు నిరీక్షణగా మన ఆడపిల్లలను కూడా మనం అంగీకరిస్తున్నాం. ఇది పూర్వ రోజుల్లో అయితే ఇలా లేదు. మా చిన్నప్పుడు ఏమనేదంటే, మా అమ్మగారే చాలాసార్లు మేము వింటుండగా ఆడపిల్లని, మా నాలుగవ చెల్లిని, అంటే మా అమ్మకి 4వ సంతానమైన మా చెల్లిని వడ్ల కింద చేసి చంపేద్దాం అనుకున్నావు నిన్ను ఏంటి, ఆమె అల్లరి చేసి ఎదురు తిరిగినప్పుడల్లా ఈ మాట అనేది నా చెవుల్లో ఇప్పటికీ ఆ మాటలు ఉన్నాయి. నిజంగా అనేదో, కావాలనేదో, హాస్యాస్పదంగా అనేదో నాకైతే తెలీదు. కానీ ఆడపిల్లల్ని చంపడం అని అంటే పెద్ద ఏమాత్రం అది పెద్ద తప్పు కాదు అన్నట్టుగా ఉన్నటువంటి సమాజం మన సమాజం. కొన్ని జాతులలో ఈ ఆడపిల్లల మీద వివక్ష చూపినందున వాళ్ళ కులంలో నుండి పెళ్లి చేసుకోవడం అలవాటు కదా మన వాళ్ళకే. ఇప్పుడు క్రైస్తవులు కదా మనమందరం. మీరు పరాయి కులస్తులు పిల్లతోనో పిల్లోడితోనో పెళ్లి చేయాలంటే మీలో ఎంతమంది ఏకీభవిస్తారు?
ఇదే అదే మీరు నకిలీ క్రైస్తవులకు కులం ఉండదు. కులగజ్జి క్రైస్తవులకు ఉండదు. నిజ క్రైస్తవులకు కులగజ్జి ఉండదు. మనం క్రైస్తవుడు అని క్రీస్తుని వెంబడించేటప్పుడు అన్నిటిని విడిచిపెట్టేయాలి. రైట్. అయితే ఈ జాడ్యంతో, కుల జాడ్యంతో ఉన్నటువంటి వారు ఏం చేశారు తెలుసా? ఆడపిల్లల్ని వివక్షతో, ఆడపిల్లలు అయితే మేము కట్నాలు ఇవ్వాలి, ఎవరికో ఇచ్చి పెళ్లి చేయాలి అని ఏం చేశారంటే ఆడపిల్లల్ని గర్భంలో ఉండగానే చిదిమేయటం, లేదా పుట్టిన తర్వాత చిదిమేయటం, ఇలా చేసి ఏమైపోయిందో తెలుసా? స్త్రీ పురుషుల రేషియో దెబ్బతింది వారి జాతుల్లో. దెబ్బతిని ఏమైపోయిందో తెలుసా? పురుషులు ఉన్నారు, ఆడపిల్లలు లేరు. ఈ ఆడపిల్లలు లేకపోవటాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఎవరైనా పర్వాలా, ఇప్పుడు మా అబ్బాయికి సంతానం కావాలి, వారసుడు కావాలి. ఇటువంటి వైఖరిలో ఉన్నటువంటి జాతులు మన ఇండియాలో ఉన్నాయి. అయితే వీటన్నిటిలో నుండి కూడా మనం కూడా ఎంతో కొంత ఈ భావజాలం నుండే వచ్చిన వాళ్ళం. ఎంతో కొంత ఉంది మనకు కూడా. అక్కడ దాకా ఎందుకు? కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఆడపిల్లనైతే గవర్నమెంట్ స్కూల్కి పంపుతారు, మగపిల్లోడిని కాన్వెంట్ స్కూల్కి, ఇంగ్లీష్ మీడియం స్కూల్కి పంపుతారు. కారణం, ఆడపిల్ల దానికి చదివేందుకు, ఏం చదవకపోయినా పర్వాలేదు దాన్ని అనేటువంటి వైఖరి ఉంది. కానీ దేవుడు అలా అనుకోవడం లేదు. దేవుడు ప్రతి వ్యక్తిని, ప్రతి జీవిని, మానవ జాతిలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన స్వరూపంలో చేశాడు. స్త్రీ అయినా పురుషుడైనా ఇమేజ్ ఆఫ్ గాడ్, దేవుని స్వరూపమై ఉన్నాం. అందుకే భక్తుడైన దావీదు మనం చదివిన ఉత్తర ప్రత్యుత్తర కీర్తనలో 71వ కీర్తనలో 6వ వచనంలో ఏమన్నాడు? చదవండి. 71వ కీర్తన 6వ చరణం. గర్భవాసి అయినది మొదలుకొని నీవే నాకు ప్రాప్తుడివై ఉన్నావు, తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింప చేసిన వాడవు నీవే. మన జన్మకు కారణం, మనల్ని కలుగు చేసింది మన తల్లిదండ్రులు కాదు, సృష్టికర్త అయిన దేవుడు. కాబట్టి ఈయన సృజించేది ఆడపిల్లల్ని, మగపిల్లల్ని. ఎవరు పుట్టాలో అని నిర్ణయించేది దేవుడే. కాబట్టి ఈ సత్యాన్ని మనం ఇంకా తీసుకోవాలి. ఒకవేళ వారసత్వలేమితో ఎవరైనా బాధపడుతున్నట్లయితే, వారసత్వలేమి అనగా ఆ స్విచ్ తినాను. వారసత్వలేమి అనగా వారసత్వాలేమి అంటే ఏంటి మీకు తెలిసింది చెప్పండి. వారసులు లేకపోవడం అంటే మగపిల్లలు లేకపోవడం. అటువంటి వారు ఎవరన్నా బాధపడుతుంటే పరిశుద్ధాత్మ దేవుడు మగపిల్లలు లేకుండా బాధపడే వారి కొరకే ఈ మాటలు రాయించాడు గ్రంథంలో. సంఖ్యాకాండం 27వ అధ్యాయంలో ఒక సమస్య వచ్చి పడింది. సెలెహోపెదు అనేటువంటి ఆయన చనిపోయాడు. చనిపోయిన అతనికి కుమారులు లేరు. కుమారులు లేకపోతే ఇజ్రాయేలీలకు ఉన్న పద్ధతి ఏంటంటే భూమిని అమ్మకూడదు, కొనుక్కోకూడదు. అమ్మడానికి, కొనుక్కోవడానికి వాళ్ళకి లేదు. వాళ్ళు అనుభవించడం వరకే. లబ్ధిదారులుగా ఉండడం, అనుభవించడం. భూమికి ఓనర్ ఎవరు? దేవుడు. భూమికి ఓనర్ ఎవరు? భూమియు యెహోవే. మనం నివసించే స్థలం. ఒక ఆయన రాశాడుగా పాట, నేను ఉన్న ఈ భూమి, నేను ఉన్న ఈ ఇల్లు, నా బలం అన్నీ నా యేసీయే, నా దేవునివే. ఇది సత్యం. ఓనర్ దేవుడు. అది మనం అనుభవించడానికి ఇచ్చాడు. ఇజ్రాయేలీలకు ఒక పద్ధతి పెట్టాడు. ఏమిటి ఆ పద్ధతి అని అంటే, మీరు భూమిని అమ్మకూడదు, కొనకూడదు. ఎవడన్నా తనఖా పెట్టిన ఆ భూమిని ఏం చేయాలి? సునాద సంవత్సరాలు ఉచితంగా ఇచ్చేయాలి. ఎవరికైతే ఆ వారసత్వ హక్కు ఉందో వాడికి ఇచ్చేయాలి. అదే స్వాస్థ్యాన్ని పంచిచ్చాడు కదా యెహోషువ. ఆ పంచిచ్చిన క్రమం ప్రకారం సెలెహోపెదుకు వచ్చినటువంటి భూమి అనుభవించే హక్కుని కుమారుడు లేనందున వదులుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ పంచాయతీని మోషే దగ్గరికి తీసుకొచ్చారు. మోషేకి ఏం అర్థం కాల. ఇంతకుముందు ఎప్పుడు ఇటువంటి సంఘటన జరగల, ఇటువంటి పంచాయతీ తీలా, ఇటువంటి తీర్పునివ్వలా, ఏం అర్థం కాల.
సెలోపేద కుమార్తెల్ని ఏమన్నాడంటే, అమ్మ మళ్ళీ రండి, నేను దేవుని దగ్గర అడుగుతానని. దేవుని దగ్గర విచారణ చేశాడు. విచారణ చేస్తే దేవుడు ఏమని చెప్పాడంటే, సెలెహేపేదు కుమార్తెలు అడిగినది యుక్తము, మంచిది, న్యాయము. వాళ్ళు అడిగింది న్యాయం. వాళ్ళు అడిగిన దాని ప్రకారం నువ్వు స్వాస్థ్యాన్ని వాళ్ళకి పంచి. దేవునికి స్తోత్రం. స్త్రీలు కూడా వారసులే. ఇప్పుడు మన అంశం ఏంటో తెలుసా? బాలిక సార్థకతను పెంపొందింప చేయుట. సామర్థ్యం, సార్థకత అంటే కెపాసిటీ, సామర్థ్యం, వారిని శక్తివంతులుగా ఎక్విప్ చేయడం. ఆడపిల్లలకి ఎందుకు అనేటువంటి ఆ ధోరణిని విడిచిపెట్టి వారిని బలపరచడానికి, వారిని చదివించడానికి, వారిని ఎడ్యుకేట్ చేయడానికి, వారికి తలాంతులు నేర్పడానికి, ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉండాలి. మనం గత వారం వచ్చింది తలాంతులు సిద్ధాంతం గురించి నేను ప్రస్తావించాను. ఒక యజమాని దేశాంతరం వెళ్తూ ఒకడికి 5 తలాంతులు, ఒకడికి 2 తలాంతులు, ఒకడికి 1 తలాంతు. ఈ ఉపమానం దేని గురించి చెప్పబడిందంటే, దేవుడు మానవులకు ఇచ్చిన సామర్థ్యం గురించి చెప్పబడింది. అందరి సామర్థ్యం ఒకేలా ఉండదు. వివిధ రకాల సామర్థ్యాలు ఉంటాయి. ఒకరు బాగా పాడగలరు, ఒకరు బాగా వంట చేయగలరు, ఒకరు బాగా రాయగలరు, ఒకరు బాగా గుర్తుంచుకోగలరు, ఒకరు బాగా ఆతిథ్యం ఇవ్వగలరు, ఒకరు బాగా అరేంజ్మెంట్స్ చేయగలరు. స్కిల్స్ ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటాయి. ఇప్పుడు మనం ఈ మన పిల్లల్లో ఉన్న వరాలు ఏంటో గుర్తించి వాళ్ళని ఎక్విప్ చేయాలంట. వాళ్ళని బలవంతులుగా, సామర్థ్యం కలిగిన వాళ్ళుగా, నిపుణులుగా తయారు చేయాలంట. నిపుణులుగా తయారు చేయాలి. చెప్పండి. మనందరికీ ఉన్నటువంటి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే, మన భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి ఒక చెడ్డది ఏంటంటే, పిల్లలలో ఏమి సామర్థ్యం ఉన్నదో అని మనం గుర్తించి ఆ రకంగా వారిని ప్రోత్సహించడానికి మనం ఇష్టపడం. మన పిల్లల్ని మనం ఏం చేయాలనుకుంటున్నాం అది అనుకుంటాం. అది చిన్నప్పటి నుండి వాళ్ళకి నూరు పోస్తూ ఉంటాం మనం. అందుకే మనకు సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. జపాన్లో ఎడ్యుకేషన్ కూడా ఎలా ఉంటుందో తెలుసా? స్కూల్లో వాళ్ళకి అది ఇది నేర్పించేటువంటి ప్రక్రియను బలవంతంగా చేయరట. ఆ టీచర్స్ పని ఏంటంటే, ప్రైమరీ విద్యలో అక్షరాలు నేర్పించడం, భాష నేర్పించడం, మాట్లాడడం నేర్పించడం, ఇవన్నీ నేర్పించి వారు దేనిలో ఇంట్రెస్ట్ కలిగి ఉన్నారో, వాళ్ళ యొక్క ఇష్టం దేని మీద ఉందో అది గుర్తిస్తారట. ఉదాహరణకి కారు వాడి ముందేస్తే కారును ఉప్పదీస్తా ఉన్నాడు అనుకో, ఉప్పదీసి లోపల ఏముందో అంటే వీడు టెక్నాలజీ ఏంటో తెలుసుకునేటువంటి నైపుణ్యం వీడికి ఉంది అని చెప్పి గుర్తించి కొన్ని కార్లు వాడి దగ్గర పడేసి ఆ కార్లు ఉప్పదీయటం, మళ్ళీ బిగియటం, కార్లు ఉప్పదీయటం, బిగియటం, చిన్నప్పటి నుండే దాని ఆ మిషనరీల మీద వాడికి పెట్టేస్తే వాడు ఏమవుతాడు తెలుసా? దాంతో సూపర్ అయిపోతాడు. మెకానిక్ అవుతాడు, లేకపోతే కారును తయారు చేస్తాడు. ఆ కారులో ఆ లోపల ఉన్న మిషనరీని బట్టి ఇంకొక ఈ మిషన్ అయితే ఇంత డీజిల్ అవుతుంది, ఇంకో రకమైన ఇదైతే అసలు డీజిల్తోనే పని లేకుండా నడిచిపోద్ది అని కొత్తగా మన పిల్లలను కూడా మనం గుర్తించాలి. తల్లిదండ్రులుగా, పెద్దలుగా మన బాధ్యత ఏంటంటే, మన పిల్లల అలవాట్లు, అభిరుచులు ఏంటో గుర్తించే ప్రయత్నం చేయాలి. చేసి ఆ రీతిగా ప్రోత్సహించడం. మనం పెద్దోళ్ళు అయిన తర్వాత పిల్లలు మన మాట వినరు. అరే నీకు మ్యాథ్స్ సరిగా ఇంట్రెస్ట్ లేదురా, నీకు మ్యాథ్స్ వద్దు, నువ్వు వేరే గ్రూప్ తీసుకో అని అన్నామనుకో, మన మాట వాళ్ళకి ఎక్కదు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఎంపీసీ అంటే వీడు కూడా ఏమంటాడు? వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఇంటర్ తర్వాత ఇది బీటెక్ అంటే వీడు కూడా ఏమంటాడు? బీటెక్ ఎందుకు చదవాలో తెలియదు వీడికి. కాబట్టి ఇప్పటి నుండే
మన పిల్లల యొక్క ఇంట్రెస్ట్స్, అభిరుచులు ఏంటో గుర్తించి వాటిని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకున్న అభిరుచులకు తగ్గట్టుగా, సపోజ్ స్పోర్ట్స్ బాగా ఆడతారండి మీ పిల్లలు. ఎంతమంది స్పోర్ట్స్ ఆడేటప్పుడు మీ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తారు? అరే ఆడుకో, ఆడు అని ఎలో చేస్తారు? ఎలో చేస్తారు? పిల్లల్ని ఆడుకోవడానికి ఎలో చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. మీ పిల్లల్ని ఆడుకోవడానికి పంపించడానికి ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి? మీకు సంగతి తెలుసా? శ్రీచరణి అని ఒక అమ్మాయి భారతదేశం తరపున ఆడింది. నాకు తెలిసి ఆ అమ్మాయి చిన్నప్పటి నుండి గ్రౌండ్లోనే ఉండి ఉంటుంది. క్రికెట్ తెల్లవారుజామున లేచి గ్రౌండ్కి వెళ్ళిపోయి ఆడటం రావడం, ఇక అదే పని. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఎక్కించి ఉంటారు మగరాయిలాగా. ఏంటది, చదువు లేదు సంధ్య లేదు అని ఇలా ఎక్కిరించుంటారు. కానీ అవేమీ పట్టలేదు వాళ్ళ పేరెంట్స్కి. మా పిల్లని మేము ఈ రంగంలో ప్రోత్సహిస్తామని ప్రోత్సహించడం ప్రారంభించారు. ఏమైందో తెలుసా? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకటించారు ఆమెకి ఎన్ని కోట్లు డబ్బండి? 2.5 కోట్లు ధనం, 1000 గజాలు. 1000 గజాలు 20,000 గజాల భూమి ఉంది. 20,000 గజాల స్థలం, 1000 గజాల స్థలం. ఏది? సిటీలో 1000 గజాల స్థలం. ఉద్యోగం గ్రూప్ 1 ఉద్యోగం. అంటే కలెక్టర్ అయిపోద్ది ఆ అమ్మాయి ఈ రోజు కాకపోతే రేపు. గ్రూప్ 1తో స్టార్ట్ అయితే ప్రమోషన్కి వెళ్ళేటప్పుడు కలెక్టర్ అయిపోద్ది. అంటే నేను అందరిని వదిలేసి ఇప్పుడు అందరు క్రికెట్, అదే మన దగ్గర ఉన్న జబ్బు. ఆ అమ్మాయి క్రికెట్లో వచ్చి ఇంత సాధించింది కాబట్టి మన పిల్లలందరూ క్రికెట్ బ్యాట్లు ఇచ్చి పదండి అని అనకూడదు. మన పిల్లల్లో ఉన్న సామర్థ్యం ఏమిటి అని గుర్తించాలి. మనం గుర్తించి ఆ రంగంలో ప్రోత్సహించాలి. తల్లిదండ్రులుగా మన బాధ్యత, టీచర్స్గా మన బాధ్యత అది. పాస్టర్స్గా, సంఘ పెద్దలుగా సంఘంలో ఉన్న పిల్లల యొక్క తలాంతులేంటో గుర్తించాలి. మనకేంటంటే రాజకీయం, కుల రాజకీయం, ఇంటి పేరు రాజకీయం. ఒకడు ఇదిగో ఈ రంగంలో వాడు ఇంట్రెస్ట్ ఉన్నాడని మనం ప్రోత్సహిస్తుంటే చూడుగో అయ్యగారు లేదా సంఘ పెద్దలు అల్లోళ్ళని చార్లీ ఇట్రా, వాయిద్యాలంటే ఈ పిల్లోడికి ఇష్టమా? నా కీబోర్డ్ ఇచ్చానా నీకు? నేర్చుకోమన్నాను రోజు వచ్చి. చెప్పరా మైక్లో, నువ్వు వస్తున్నావా? ప్రోత్సహించాలి మనం. ఇర్రెస్పెక్ట్ మనోడా కాదా అనేది కాదు, మనం అందరూ మానవులమే, దేవుడి బిడ్డలం. తలాంతులు గుర్తించి వాటిని ఏం చేయాలంటే ఎంకరేజ్ చేయాలి. పాడగలిగే వాళ్ళు ఉంటే మనం పాట మానేసి పాడడానికి వాళ్ళని ప్రోత్సహించాలి. రంగాల్లో నేను ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే బాలికల, మన పిల్లవాడి కంటే బాలిక చురుగ్గా ఉందనుకో ఏం చేయాలి? తలపట్టుకొని కూర్చోకూడదు. నా కొడుకు ఇది లేదు, నా కూతురికి ఇది ఉందని తలపట్టుకొని కూర్చోకూడదు. నీ కొడుకు ఇంకొక దానిలో సామర్థ్యం ఉంది, ఆ సామర్థ్యాన్ని గుర్తించు. ఈ రంగాన్ని బాలికలను నిర్లక్ష్యం చేయొద్దు. ఇది ఈరోజు పిలుపు. వారికి వారసత్వ హక్కు ఇచ్చాడు దేవుడు. 2 చూడండి, వాళ్ళు ఎంత ఇంపార్టెంట్ కాకపోతే యేసు ప్రభు వెళ్ళి 35వ అధ్యాయము, మార్క్స్ వార్త 5వ అధ్యాయం 35వ వచనం నుండి రాయబడినటువంటి వాక్య భాగంలో ఒక అధికారి వచ్చాడు ప్రభువు దగ్గరికి. ఎవరా అధికారి? యాయీరు అధికారి వచ్చి తన కుమార్తెకి బాగోలేదని వచ్చాడు. యేసు ప్రభు చాలా దూరంలో ఉన్నాడు. బాగోలేదని తెలియగానే బయలుదేరిపోయాడు ఆయన. ఆడపిల్లలంటే విలువివ్వని వాడైతే, ఆడపిల్లలు దేవునికి అక్కర్లేకపోతే అంత దూర ప్రయాణం చేసి నడిచి వచ్చి ఆ పిల్లను, సీరియస్గా ఉందన్న పిల్లను బాగు చేయడానికి యేసు ప్రభు బయలుదేరాడు. నెంబర్ 1. బయలుదేరిన తర్వాత ఆయనకి ప్రయాణంలో ఆలస్యమైంది, చచ్చిపోయిందని కబురు వచ్చింది. చచ్చిపోయిందని కబురు వస్తే ఇక చచ్చిపోయిందిగా చేతులు దులుపుకుందామని యేసు ప్రభు అక్కడ ఆగిపోలేదు.
ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళందరినీ బయటికి పంపించి ఆ చనిపోయిన చిన్నదానితో తల్లి తాకుమే అని చెప్పగానే ఆమె లేచి కూర్చుంటే ఆ పిల్లని తీసుకెళ్ళి ఏం చేశాడు దేవుడు? తల్లిదండ్రులకు అప్పగించాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అమూల్యమైన వారు ఆడపిల్లలు అని తెలియజేయడానికి మనం గ్రంథం చాలా సపోర్ట్ ఇస్తుంది. రెండవది, దేవుని పనిలో కూడా ఆడపిల్లల్ని దేవుడు తేడా చూడలేదు. అపోస్తుడైన పౌలు తిమోతికి రాస్తూ 2 సార్లు అంటాడు, స్త్రీకి బోధించే హక్కు లేదని, స్త్రీకి బోధించడానికి అధికారం ఇవ్వను అని తెగేసి చెప్పేస్తాడు తిమోతికి రాస్తూ. బైబిల్ని చదివేటప్పుడు కాంటెక్స్ట్ చూడాలి, సందర్భం చూడాలి. సందర్భం అంటే ఏంటి? ఉదాహరణ, సందర్భం అంటే ఏంటో మీకు అర్థం అవడానికి చెప్తాను. పాకిస్తాన్ని ఇండియా చిత్తుగా ఓడించింది, లేదా సౌత్ ఆఫ్రికాని ఇండియా చిత్తుగా ఓడించిందని పేపర్లో ప్రధాన శీర్షికన ప్రధానమైన హెడ్డింగ్లో చూశారు మీరు. వాస్తవం ఏంటి? సందర్భం ఏంటి? సౌత్ ఆఫ్రికాను ఇండియాకు టెస్ట్ జరుగుతుంది, క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. ఈ క్రికెట్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికాని ఇండియా చిత్తుగా ఓడించింది. చిత్తుగా ఓడించింది అని అనగానే యుద్ధం చేసింది, యుద్ధంలో భారత్ గెలిచింది అని మనం వాదిస్తున్నాం అనుకో, అది ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో. అలాగే సందర్భాన్ని విడిచిపెట్టి బైబిల్ని అర్థం చేసుకోవాలన్నా కూడా అంతే హాస్యాస్పదంగా ఉంటుంది. ఈ మాట రాసిన సందర్భం ఏంటంటే, తిమోతికి చెప్తున్నప్పుడు తిమోతికి చెప్పిన సందర్భం ఏంటంటే, కొరింథీ అనేటువంటి సంఘం ఉంది. కొరింథీ పట్టణంలో డబ్బు మస్తుంది. అక్కడ ఏముంది చెప్పండి గట్టిగా? డబ్బులు బాగా ఉంటే ఆడవాళ్ళు నగలు దిగేస్తారు. బాగా సంపన్నుల గురించి రాసే కథనాలు చదవండి మీరు. డబ్బులు నగలు దిగేస్తారు, తర్వాత క్లబ్బులకు వెళ్తారు, పేకాట్లు ఆడతారు. ఎవరు ఉన్నారు మీకు ఇట్లాంటి వాళ్ళు తెలుసా? ధనవంతులకి పని పాట లేక కొత్త పద్ధతులు ఎన్నుకుంటారనమాట. డబ్బులు పుష్కలంగా వచ్చి ఉంటుంది వాళ్ళకి. అసలు దేని గురించి చింత లేదు. ఇక దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాల్లో మునిగిపోతారనమాట వాళ్ళు. అంటే స్త్రీలు అందరినీ ఉద్దేశించి మాట్లాడట్లేదు, కొరింథీ సంఘంలో ఉన్నటువంటి స్త్రీలు, ఆ సంపన్నమైన స్త్రీలు, నాగరికత అభివృద్ధి చెందినటువంటి స్త్రీలలో ఈ స్త్రీలు పురుషుల్ని డామినేట్ చేసే అలవాటు. అక్కడ పురుషుల్ని డామినేట్ చేయడం. చెప్పండి గట్టిగా. దేవుడు పెట్టిన నియమం ఏంటంటే, స్త్రీ పురుషులు ఇద్దరు సమానమే, కానీ స్త్రీ పురుషుడిని డామినేట్ చేయకూడదు. నేను చెప్తున్నా వినవయ్యా అనే భార్యలు ఉంటే మీరు దేవుని నియమానికి వ్యతిరేకంగా వెళుతున్నారు. దేవుని నియమానికి వ్యతిరేకంగా వెళ్తే దేవునితో పోరాడినట్టే. ఒకవేళ నీకు జ్ఞానమే ఉండొచ్చు, నీ భర్త కంటే ఎక్కువ జ్ఞానం ఉండొచ్చు, నచ్చ చెప్పుకో, గౌరవప్రదంగా చెప్పుకో, మళ్ళించుకో. అంతేగాని బెత్తం పట్టుకుని మాట్లాడుతున్నట్టుగా నీ భర్తతో మాట్లాడకూడదు. ఇది దేవుని నియమం. అసలు తండ్రికి కుమారుడు ఏం చేస్తున్నాడు? విధేయత చూపుతున్నాడు. తండ్రితో కుమారుడు ఏంటి? సమానం. చెప్పండి, తండ్రితో కుమారుడు అయినప్పటికీ తండ్రికి ఏం చెప్తున్నాడు? ఇది నియమం, ఆర్డర్ ఇది. అలాగే భార్యాభర్తలు ఇద్దరు సమానం. భార్య ఏం చేయాలి? భర్తకి విధేయత చూపాలి. ఉద్యోగంలో భార్య పెద్దది కావచ్చు, తెలివిలో ఎక్కువ ఉండొచ్చు, కానీ విధేయత చూపడంలో ఇది నియమం, దైవ నియమం. అలాగే కొరింథీ సంఘంలో ఈ నియమం లేకుండా డామినేషన్ పెరిగిపోతుంది, డామినేట్ చేసేస్తున్నారు స్త్రీలు. అందుకే అపోస్తుడైన పౌలు ఎక్కడ దాకా వెళ్ళాడు తెలుసా? అరే పాపం స్త్రీ వల్లే వచ్చింది, స్త్రీని నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంచు సంఘంలో, లేకపోతే నియమం పాడైపోద్ది, స్త్రీకి బోధించడానికి నేను అవకాశం ఇవ్వను, పర్మిషన్ ఇవ్వట్లేదు అని అన్నాడు. అది కొరింథీ సంఘంలో ఉన్నటువంటి కాంటెక్స్చువల్గా మాట్లాడినటువంటి సందర్భం. అలాగే సందర్భం అంటే ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేస్తా. తిమోతికి రాస్తూ, నువ్వు కడుపు జబ్బు ఉంది నీకు,
ఈ కడుపు జబ్బు ఉన్నట్టుని బట్టి నువ్వేం చేస్తావు తెలుసా, కొంచెం కొంచెం ద్రాక్ష రసం పుచ్చుకో అని ఉంటుంది. ఏం పుచ్చుకోమంటాడు? తిమోతికి రాస్తూ ఏమంటాడంటే, నీ కడుపు నొప్పి ఉంది తిమోతి, నువ్వేం చేస్తావు అంటే కొంచెం కొంచెం ద్రాక్ష రసం పుచ్చుకో, మెడిసిన్ లాగా. దీన్ని పట్టుకొని ఏమంటారు తెలుసా, బైబిల్లోనే ఉందా తాగమని. తాగుబోతులు తమ్మును తాము సమర్థించుకోవడానికి ఏం చెప్తారు తెలుసా, బైబిల్లోనే ఉందా తాగమని కొంచెం కొంచెం. బైబిల్ అంతా తాగుబోతానం గురించి ఏం మాట్లాడుతుంది? బైబిల్ అంతా ఏం మాట్లాడుతుందో కుదరదు. తిమోతితో చెప్పిన చిన్న మాటను పట్టుకొని మేము తాగుతాం. అలాగే అపోస్తుడైన పౌలు తిమోతితో స్త్రీ మౌనంగా ఉండాలంటే ఆ మాటను పట్టుకొని మాట్లాడతారు, కానీ బైబిల్ అంతా ఏం మాట్లాడుతుంది స్త్రీని గురించి అని పట్టించుకోరు. కాబట్టి బైబిల్ దేవుని సేవను గురించి కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంది. చూడండి, ఇక్కడ మన అపోస్తుల కార్యాల గ్రంథం 21వ అధ్యాయం 9వ వచనంలో చూడండి. అపోస్తుల కార్యాల గ్రంథం 21వ అధ్యాయం 9వ వచనం. ప్రవక్తులు అంటే ఎవరండి? దేవుని సేవకులు, దేవుని సేవ చేసేవాళ్ళు ప్రవక్తులు. నూతన నిబంధన గ్రంథంలో 21వ అధ్యాయం అపోస్తుల కార్యంలో 9వ వచనంలో ఫిలిప్ అనే ఆయన ఉన్నాడు. ఈ ఫిలిప్ ఎవరో? సంఘ పెద్ద. ఫిలిప్ అంటే యేసు ప్రభు శిష్యుల్లో ఒకడైన ఫిలిప్ కాదు. ఈయన స్టెఫనుతో పాటు పరిచారం చేయడానికి ఏర్పరచబడ్డ 7గురులో ఒకడని రాయబడింది అక్కడే. ఈ ఫిలిప్కు 4 కుమార్తెలు ఉన్నారంట. వాళ్ళు కన్యకులు, పెళ్లి చేసుకోలేదు, కానీ ప్రవక్తులు అంటే దేవుని సేవ చేస్తున్నారు వాళ్ళు. దేవుడు తన ఆత్మనిచ్చి తన సేవ వారి ద్వారా జరిగిస్తున్నాడు. అలాగే నేను కొన్ని వచనాలు మాత్రమే చూపిస్తా, కొన్ని సంగతులు. నిర్గమాకాండం 24వ అధ్యాయం 15వ వచనం, 15వ అధ్యాయం 20వ వచనం గబగబు తీర్చాలని. నిర్గమాకాండం 15వ అధ్యాయం 20వ వచనం చాలు. ప్రవక్త్రియగు, వినబడుతుందా? ప్రవక్త్రియగు మిర్యాము. నెక్స్ట్ న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. ఫాస్ట్ దెబోరా అను ప్రవక్తి. మళ్ళీ ఇంకో చోట చూద్దాం. రాజుల 2వ గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం. ప్రవక్తియగు హుల్డా అనేటువంటి ప్రవక్తి ఉంది అక్కడ. తర్వాత నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం. నోవాద్య అను ప్రవక్తి, చివరి లైన్లో ఉంది. నోవాద్య అను ప్రవక్తి. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం ఏమనుంది అక్కడ? 8వ అధ్యాయము ప్రవక్త్రి అంటే ఆ స్త్రీ దేవుడు వెళ్ళి పిల్లాన్ని సంతానాన్ని కనమని చెప్పినటువంటి స్త్రీ ఎవరు అంటే ప్రవక్త్రి. ఆమె పేరు రాయబడలేదు ఇక్కడ, కానీ ఒక ప్రవక్త్రి వద్దకు వెళ్ళి నేను ఒక కుమారుని కన్నాను అని రాయబడింది. లూకాసు వార్త 2వ అధ్యాయం 36వ వచనం. అన్నాయను ఒక ప్రవక్త్రి. నేను ఈ వచనాలన్నీ ఎందుకు చూపానంటే, దేవుడు తన సేవ కొరకు పిలుచుకున్నటువంటి స్త్రీలు అనేక. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనకిచ్చిన బిడ్డలను తక్కువ చూడొద్దు, చులకనగా చూడొద్దు. దేవుడు నాకు ఇచ్చిన సంతానం, సంఘంలో ఆడపిల్లలు దేవుడు ఏర్పరచుకున్న జనాంగం అని వారి వైపు చూస్తూ వారి కొరకు ప్రార్థిస్తూ దేవుని మహిమ కొరకు మన గృహాలలో, మన సంఘాలలో, మన సమాజంలో ఉన్న ఆడపిల్లలను వారిని ప్రోత్సహించి వారి అభివృద్ధి కొరకు మన వంతు సహాయం, మన వంతు చేయూత, మన ధర్మం మనం నిర్వర్తించడానికి దేవుని మాటకు లోబడి స్త్రీలైనటువంటి వారిని, బాలికలను, చిన్న పిల్లలను ప్రోత్సహించున్నట్లు మనల్ని మనం సమర్పించుకుందాం.